యుద్ధం ప్రారంభమయ్యే క్షణంలో అర్జునుడు తన మనసులోని సందేహాలను వ్యక్తం చేస్తాడు. న చేతద్విద్మః కతరన్నో గరియో అంటే మాకు ఏది ఉత్తమమో తెలియడం లేదు. మేము వారిని జయించాలా లేక వారు మమ్మల్ని జయించాలా? ఈ ప్రశ్నలో అర్జునుడి ఆత్మసాక్షాత్కారం ఉంది. ధృతరాష్ట్రుని కుమారులను సంహరించిన తర్వాత జీవించాలనే ఆలోచన కూడా లేదు. అటువంటివారు ఇప్పుడు యుద్ధం కోసం ఎదుట నిలబడ్డారు. అర్జునుడు తన స్నేహితులను, బంధువులను ఎదుర్కొంటున్నప్పుడు అతని మనసులోని కష్టాలు, బాధలు, బాధ్యతలు అతన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్షణం యుద్ధం కంటే ఎక్కువ ఆత్మవిశ్లేషణ, నైతికత మరియు కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైనది. అర్జునుడి సందేహాలు మనందరికీ ఒక పాఠం. యుద్ధం అంటే కేవలం శక్తి కాదు, అది మన ఆలోచనలు, మన హృదయాలు, మన నైతికతను కూడా పరీక్షిస్తుంది.